చూడండి అన్న, అన్ని ఎండింగ్లో వచ్చాయి. ఎక్స్ ఎండింగ్ వచ్చేది అయిపోయింది. జెడ్, ఓ, ఎస్, సిహెచ్. ఇప్పుడు ఎస్హెచ్. ఎస్హెచ్ వచ్చే పదం ఏం తీసుకున్నా? పుష్. పుష్ అంటే ఏం చేయడం? తొయ్యడం, మెల్లిగా తొయ్యడం. సార్ ఈయన నన్ను పుష్ చేస్తున్నాడు సార్, కింద పడుతున్నా అంటారు కదా. ఐ పుష్, ఉయ్ పుష్, దే పుష్, యూ పుష్. ఇక్కడ తేడా రాదు నాన్న. థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గర తేడా వస్తుంది. చూడండి, హీ పుష్ అనొద్దు, పుషెస్. షీ పుషెస్. ఇట్ పుషెస్. ఓకే. చూడండి అన్న, ఎండింగ్ వర్డ్స్లో ఎండింగ్ ఎక్స్, జెడ్, ఓ, ఎస్, సిహెచ్, ఎస్హెచ్ వచ్చేవి మనం చూసినాం కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఎండింగ్ వై వచ్చేటి బేట. ఎండింగ్ వై వస్తే పదంలో అది వై క్యాన్సల్ అయ్యి ఐఈఎస్ కలుపుతాం. చూడండి ఎట్లా చేస్తామో. ఇప్పుడు ఐ ట్రై తీసుకున్నా నేను. ఐ ట్రై, వీ ట్రై, దే ట్రై, యూ ట్రై. ట్రై అంటే ప్రయత్నం చేయడం. నేను ట్రై చేస్తా సార్, 10 ఎకరాలు నేర్చుకురావడానికి ట్రై చేస్తా సార్ కదా, అట్లా అంటాం. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చే దగ్గరనే కదా మారేది. వై క్యాన్సల్ అయ్యి ఐఈఎస్ యాడ్ అవుతుంది బేట. అప్పుడు ఏమవుతుంది? ఇది ట్రైస్, హీ ట్రైస్. ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నా చూడండి, వై తీసేసి ఐఈఎస్ రాస్తున్నా. షీ ట్రైస్, ఇట్ ట్రైస్. అర్థమవుతుందా? ఈసారి చూడండి అన్న, ఎండింగ్ వై వచ్చేది ఇంకో పదం తీసుకున్నాను నేను. క్రై. క్రై అంటే ఏంది? ఏడవడం. అమ్మ కొట్టినప్పుడు ఏడవరా? లేకపోతే చాక్లెట్ తినప్పుడు ఏడవరా? అట్లా. ఐ క్రై, వీ క్రై, దే క్రై, యూ క్రై. ప్రాబ్లం వల్ల థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చే కాడనే చూడండి. హీ క్రై అనొద్దు, వై తీసేయాలి, ఐఈఎస్ యాడ్ చేయాలి. హీ క్రైస్, షీ క్రైస్, ఇట్ క్రైస్. అర్థమవుతుందా?